హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అంటే ఐసీడీసీ ఆఫీసెస్ ఉంటాయి కదా! సో, వీళ్ళు ఈ ఆఫీస్ నుంచి అంగన్వాడీ పోస్టులు భర్తీ అయితే చేశారు. సో, దీనికి అప్లై చేసుకోమని పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకైతే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ జిల్లా నేము, మీ డిస్ట్రిక్టు అలా అంటే మీ ఊరు, మీ గ్రామము, మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ గ్రామాల్లో, మీ జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ వైజ్‌గా అంగన్వాడీ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తారు కాబట్టి, ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాము. సో, మీ జిల్లా పేరు, అలాగే మీ గ్రామం పేరు అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగా డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాం మన ఛానల్‌లో. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బ్యాలెన్సు ఇలా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కదా, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అని అయితే పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఏంటంటే చిత్తూరు కలెక్టరేట్ అంటే చిత్తూరు నుంచి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. ఆమె సోమవారం ఏంటంటే విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఐసీడీఎస్ శాఖ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 6 ఉన్నాయి. మినీ కార్యకర్తలు 12 ఉన్నాయి. హెల్పర్ 37 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 55 పోస్టులు అయితే ఉన్నాయి. సో, అంగన్వాడీ కార్యకర్తలు 6, మినీ కార్యకర్తలు 12, హెల్పర్ పోస్టులు 37, మొత్తం 55 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఖాళీల వివరాలు సిడిపిఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని అయితే తెలిపారు. ఏంటంటే ఈ వేకెన్సీ లిస్ట్ అంతా ఐసీడీసీ ఆఫీసులో అయితే ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే అంగన్వాడీ కేంద్రం, గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు, 10వ తరగతి ఉత్తీర్ణ చెందినవారు, మనకేంటంటే 10th క్లాసు కంప్లీట్ అయితే అయి ఉండాలి. మనకి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉంటారు కదా, అక్కడ స్థానికంగా అంటే అక్కడ ఉండే స్థానికులకి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. అలాగే ఈ రోస్టర్ను అనుసరించి సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సో, మనకి సిడిపిఓ కార్యాలయం ఆఫీస్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనకి ఇది ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు. ఆఫ్లైన్లోనే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అక్కడైతే అప్లై అనేది చేసుకోవాలి. మనకి ఈ నెల సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అలాగే ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలనైతే ఆమె అయితే కోరారు. సో, మనకి ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలి. అలాగే మనకి ఏంటంటే స్థానికంగా అక్కడ నివసించే వాళ్ళు వివాహితులు అంటే పెళ్ళైన వాళ్ళే ఉండాలి. సో, మనకి ఏదైనా దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సిడిపిఓ కార్యాలయానికే వెళ్ళాలి. అండ్ ఆల్సో అప్లై చేసుకోవాలన్నా సరే ఈ సిడిపిఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మనకి ఆఫ్లైన్లోనే అప్లికేషన్ ఫిల్అప్ చేసి అప్లై అనేది చేసుకోవాలి. సో, ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి.